రాష్ట్రంలో అంగన్వాడీలను పట్టించుకునేవారు కరువయ్యారని నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్ ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజ్లో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ అంగన్వాడీలు రోడ్ల మీదకు వచ్చి పోరాటాలు చేస్తుంటే పట్టించుకునే నాదులు కరువయ్యారని, శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై లాఠీ చార్జీలు చేయడం, హౌస్ అరెస్టు చేయడం, కేసులు పెట్టడం దుర్మార్గమని అన్నారు. రాష్ట్రంలో ప్రజలకు తమ బాధలు వ్యక్తపరిచే స్వేచ్ఛ కూడా లేకపోవడం శోచనీయమని అన్నారు. అంగన్వాడీల డిమాండ్లను తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అందరికి నమస్కారం. ఈ నెల 12వ తారీఖు నుంచి అంగన్వాడీ ఉద్యోగస్తులందరూ రోడ్లపైన వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటూ లాస్ట్కి కలెక్టరేట్ల దగ్గర వచ్చి చెప్పుకున్నా వాళ్ళ బాధలు పట్టించుకునే నాథుడు లేడు. వాళ్ళు చాలా సమన్వయంతో ఎక్కడ కానీ ఘర్షణ వాతావరణం లేకుండా శాంతియుతంగా వాళ్ళ నిరసనలు చేస్తుంటే వాళ్ళకి లాఠీ చార్జీలు చేయడం, వాళ్ళకి ఇళ్లలో అరెస్ట్ చేయడం, వాళ్ళపైన కేసులు పెట్టడం, ఇది దుర్మార్గపు చర్యలు. ఈరోజు ఎవరికైనా బాధ ఉంటే ఆ బాధని వ్యక్తం చేసే పరిస్థితి కానీ లేదు ఈ ప్రభుత్వంలో. జగన్మోహన్ రెడ్డి అంటేనే మేనమామ, అందరికీ జగనన్న, మహిళా పక్షపాతి, ఇది వాళ్ళు ఇచ్చుకున్న బిరుదులు, సొంత బిరుదులు ఇవన్నీ. ఈరోజు మహిళలు వాళ్ళ సమస్యలు చెప్పుకుంటుంటే వాళ్ళతో కూర్చొని వాళ్ళకు చర్చించి వాళ్ళకు ఒక మార్గం చూపించే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదంటే ఇది దుర్మార్గం. ఒక్కసారి మనం ఆలోచిస్తే గతంలో ఈ అంగన్వాడీ వర్కర్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, అలాగనే హెల్పర్స్ కావచ్చు, చంద్రబాబు గారు హయాంలో టీచర్స్కి అయితే ఇది అంగన్వాడీ వర్కర్స్కి అయితే 4,200 రూపాయలు ఉన్న జీతం 10,500 రూపాయలు చేశాం. ఇది దాదాపు 6,300 రూపాయలు పెంచాం. వాళ్ళ భర్తని ట్రాక్టర్తో గుద్ది చంపేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు. చెప్పి మరి వాళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగం ఇవ్వమని అడుగుతున్నారు. ఇవన్నీ అది పోయే కాలం వస్తే ఇట్లాగనే ఉంటుంది. పేదల పెన్నిటి ఇవన్నీ ఏమేమో చెప్తారు. మేము చెప్పేది ఒకటే, పోయే ముందు చాలామంది పుణ్యం అన్నా చేసుకోవడానికి కొన్ని మంచి పనులన్నా చేస్తారు. ఇది ఎవరైనా క్యాన్సర్లో ఇంకేదో ఇంకా డాక్టర్లు టైం చెప్పేస్తే అప్పుడు వస్తుంది కొన్ని పుణ్యకార్యాలన్నా చేసుకుందామని. ఆ పనులన్నా చేసుకోండి. వైసీపీ వాళ్ళు మంచి పనులు చేయండి. పోయేదే మీరు. ఇంకా మేము ఒకటే తెలియజేస్తున్నాం, అంగన్వాడీ ఉద్యోగస్తులకి, కాంట్రాక్ట్లో ఉండే వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ఏదైతే మీ డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ కానీ చంద్రబాబు గారు దృష్టికి తీసుకెళ్తాం. దాన్ని సానుకూలంగా మీకు అనుకూలంగా ఉండేటట్టు చేస్తామని కానీ తెలియచేస్తాం. ప్రతి ఒక్కరికి గౌరవంగా బ్రతికడానికి కొంత ఖర్చు అవుతుంది. ఈ సమాజంలో ఇల్లు ఉంటుంది, లేదా ఇల్లు లేకపోతే బాడుగు కట్టుకుంటారు, లేకపోతే ఇవన్నిటికీ ఒక 10,500 ఉంటే బాగుంటుందని ఆ రోజుల్లో చేశారు. అప్పుడు మన బడ్జెట్కి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బడ్జెట్కి దాదాపు డబల్ చేశారు బడ్జెట్. అయితే మేనమామ గారు అలాగే అన్నగారు, అందరికీ అన్న మేనమామ 1,000 రూపాయలు పెంచాడు. 1,000 రూపాయలు. ఏమండి, జీతాలు ఎందుకు పెరగాలి అని అడుగుతారు.
సాలనప్పుడు ఎందుకు సాలట్లేదు డబ్బులు? నిత్యావసర వస్తువులు పెరిగాయా లేదా? వాట్ ఈస్ ది ఇన్ఫ్లేషన్ రేట్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఎంత పెరిగింది? ఎట్ట బ్రతకాలి? మీకంటే అన్ని పంచభూతాలన్నీ మీయే, మట్టి మీదే, ఇసుక మీదే, గాలి మీదే, కొండలు మీయే, ఏం దొరికితే అన్నీ మీ కాబట్టి మీరు మీ పార్టీ వాళ్ళందరూ బ్రతికిపోతారు. కార్మికులు, చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు బ్రతకాలి కదా. దానికి ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది చూడాలి కదా. దేన్ని వదిలేరు మీరు? దేన్ని వదలలేదు కదా. ఉదాహరణకి పెట్రోల్ డీజిల్ అట బార్డర్ పోతే మద్రాసుకి వెళ్తే మనకన్నా 10 రూపాయలు తక్కువ, కర్ణాటకకి వెళ్తే 14 రూపాయలు తక్కువ. సగటున ప్రతి ఒక్కడు పెట్రోల్ డీజిల్ వాడతాడు. ఇవన్నీ ఎందుకు కట్టాలండి? ఎందుకు కట్టాలి? ఆంధ్రప్రదేశ్లో ఉన్న దానికి మాకు పెనాల్టీయా? మేమున్నాం, నువ్వు వచ్చావు, నువ్వు వచ్చి మాకు పెనాల్టీ వేస్తావా? వాళ్ళు అంగన్వాడీ వాళ్ళు ఏం అడుగుతున్నారు? అయ్యా మాకు ఆ మెనూకి ఇచ్చే డబ్బులు సాలట్లేదు, ఇది వండండి ఇది వండండి అని ఇస్తారు, దానికి ఇచ్చే ఛార్జీలు సాలట్లేదు. ఎట్ట సాలుతాయండి? అన్నీ పెరిగాయిగా. నీ ఇంటికి పెరిగినప్పుడు అందరికి పెరుగుతాయిగా. ఈరోజు వాళ్ళు ఛార్జీలు అడుగుతున్నారు, జీతాలు పెంచమంటున్నారు, మాకు ప్రమోషన్కు వయసు పెట్టమంటున్నారు. అలాగనే హనుమాయమ్మ ప్రకాశం జిల్లా రావివారిపాలెంలో. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.